అక్కడ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. ఇదివరకు మనకి తిరుమల అట్టు ఉండేది కాదు. ఏకాదశి ద్వాదశి, వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి, ఇంతే రెండే ఇదివరకు ఇక్కడ జరిపోయి. ఆ 3వ రోజు నుంచి మామూలుగా జరిగిపోయేది. దాన్ని ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రెషర్ని దృష్టిలో పెట్టుకుని జగన్ టైంలో వీళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే జగన్ మాట్లాడి ఉండడు, ఈ టీటీడీ ఈఓకి ఇది చైర్మన్ వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కూర్చున్నప్పుడు చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఇట్లా శ్రీరంగంలో 10 రోజులు ఉంది, మనం కూడా 10 రోజులు పెడితే క్రౌడ్ కొంత కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అలా పెట్టినప్పటి నుంచి అలా 10 రోజులు అనేటప్పటికి చాలా వరకు ఒత్తిడి తగ్గింది, ప్రశాంతంగా నడిచిపోయింది. ఇప్పుడు ఈ ట్రిప్ ఏమైంది విషయము, అదే కొనసాగిస్తామన్నారు. వెరీ గుడ్. కొనసాగించాలన్నప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చాను, నేను వచ్చినోండి నేను క్యూ లైన్లోకి వెళ్ళిపోతా. అక్కడ పెట్టడం కూడా దాదాపు 97 ఏమో క్యూ లైన్లు పెట్టారు, 97 కౌంటర్లు పెట్టారు. కింద దాదాపుగా 97 కౌంటర్లు, పైన 1, 2 పెట్టినట్టున్నారు తిరుమల కొండ మీద కూడా. ఈ వచ్చేటటువంటి వాళ్ళకి తెల్లవారుజామున 4 గంటలకి టోకెన్లు ఇస్తామన్నారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, మనం ముందే వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే లైన్లో తీసుకోవచ్చు కదా అని చాలా మంది వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళ దీన్ని అంచనా వేయాల. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందూ